హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మామిడికాయ రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇది వేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. పుల్ల పుల్లగా, కారం కారంగా ఉంటుంది. చాలామంది మామిడికాయల సీజన్ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడెప్పుడు మామిడికాయలు ఏదో ఒక రూపంలో తిందామా అని వెయిట్ చేస్తుంటారు. మీరు కూడా ఒకసారి ఈ పచ్చడిని ట్రై చేసి చూడండి. నచ్చితే కామెంట్ చేయండి. సో పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఒక 2 మీడియం సైజ్ మామిడికాయలను తీసుకోవాలి. నేనైతే మా చెట్టుకు కాసిన మామిడికాయలను తీసుకున్నాను. వీటిని అంటు మామిడికాయలు అంటారండి. ఇవి పొడవుగా ఉంటాయి, కొంచెం లైట్గా పులుపు ఉంటాయి. వీటిని ఇలా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీకు కావాలంటే తొక్క తీసైనా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలాగే కట్ చేసుకుంటున్నాను. వీటిని రోట్లో వేసి ఇలా కచ్చా పచ్చాగా, మెత్తగా దంచకూడదండి, కొంచెం కచ్చా పచ్చాగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా దంచుకునేటప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని వేసుకొని దంచుకోవాలి. మామిడికాయల పులుపును బట్టి ఉప్పు కారాన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలండి. మీరు కొంచెం కారం తినే వాళ్ళైతే కారం ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇలా కచ్చాపచ్చాగా దంచుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 6 లేదా 7 వెల్లుల్లిపాయలని తొక్క తీసి పెట్టుకున్న వాటిని ఇలా వేసుకొని కచ్చాపచ్చిగా దంచుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు మెత్తగా దంచకూడదండి. మామిడికాయలు ఎలాగైతే దంచుకున్నామో కచ్చాపచ్చాగా అలాగే దంచుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిని వేరొక గిన్నెలోకి తీసుకొని పోపు వేసుకోవాలి. అంటే ఈ పోపు కోసం ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని కడాయిలో వేసి, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, ఒక 1/2 స్పూన్ ఆవాలు వేయాలి. ఒక 4 లేదా 5 ఎండుమిరపకాయలని కారాన్ని బట్టి వేసుకోవచ్చు. కొంచెం కారం ఎక్కువగానే ఉంటే 2 లేదా 3 వేసుకోండి. ఒక 3 లేదా 4 కరివేపాకు రెమ్మల్ని వేసుకొని చిటపటలాడిన తర్వాత, ఎక్కువ వేపకూడదు, లైట్గా వేపిన తర్వాత ఈ ఆయిల్ని తీసుకొని మనం దంచి పెట్టుకున్న మామిడికాయ పచ్చడిలో యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలోకి మనం ఆవకాయ ఏ టేస్ట్ అయితే వస్తుందో అలాగే అనిపిస్తుంది. మిక్సీలో వేసిన పచ్చడి కన్నా రోటి పచ్చడి చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.